श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरु हरि महन स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ బ్రహ్మాండానికి అధిపతులైన త్రిమూర్తుల అనుగ్రహంతో మనకు విరాట బ్రహ్మ ఒక 50 సంవత్సరాలు పూర్ణ పురుషోత్తర నారాయణుడి ద్వారం దగ్గర గొప్ప తపస్సు చేసిన ప్రతిఫలంగా పూర్ణ పురుషోత్తర నారాయణుడు మన మీద కృపతో ఆ విశ్వకేంద్రమైన అక్షరధామం నుంచి ఈ విరాట బ్రహ్మకి 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో ఒక ఫస్ట్ రోజు మిట్ట మధ్యాహ్నంలోని 28 మహాయుగంలోని కలియుగంలో మనకి దర్శనమివ్వనీకి మనందరి జీవులకి అత్యాంతిక ముక్తి కలిగించనీకి స్వయాన వారే అక్షర బ్రహ్మని అక్షరధామాన్ని తీసుకొని మా బ్రహ్మాండంలోని భూమండలం పైన అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో 1781 సంవత్సరంలో రాత్రి 10 గంటలకి 2 ఏప్రిల్ రోజు జననం తీసుకొని చిన్నతనంలో వారి పేర్లు హరికృష్ణ ఘనశ్యాముల్లాగా ఉండి మార్కండేయ ముని పెట్టారు. 11 సంవత్సరాల వరకు అద్భుతమైన లీలలను ప్రదర్శించి 11వ ఏట గృహత్యాగం చేసి వారి పేరు నీలకంఠ పేరుతో భారతదేశమంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు పాదయాత్ర చేశారు. ఆ సమయంలోనే మానస సరోవర్ వెళ్ళడము, అంతేకాకుండా బద్రికాశ్రమాన్ని కూడా వెళ్ళడం జరిగింది. బద్రికాశ్రమంకి నరనారాయణుడు ఉండే ధామానికి మానవ శరీరంతో మనం వెళ్ళలేము. అక్కడంతా చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి కేవలము శుద్ధ చైతన్య ఆత్మలు మాత్రమే వెళ్ళి తపస్సు చేసుకుంటాయి. అలాంటి ధామాన్ని కూడా పూర్ణ పురుషోత్తర నారాయణుడు వెళ్ళారు. మనము ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి మంగళగిరి కూడా వారు వచ్చి 3 నెలలు ఉన్నారు. ఏదో చిన్న బాలుడు వెళ్తున్నాడు అన్న అనుభూతిలో ఉన్నారు, కానీ మన పూర్వీకులు ఎవరు వారిని గుర్తుపట్టలేదు. అలా రామేశ్వరం, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా వెళ్తూ గుజరాత్కి వచ్చిన తర్వాత లోజు గ్రామము అహ్మదాబాద్ నుంచి ఒక 7 గంటల ప్రయాణంగా దూరంలో ఉంటుంది. ఆ లోజు గ్రామంలో రామానంద స్వామి గుర్తుపడతారు. సాక్షాత్తు పూర్ణ పురుషోత్తర నారాయణుడిని ఆహ్వానించి వారికి నా బాధ్యత నీవు రాకతో అయిపోయింది, ఇంకా ఈ ఆశ్రమ బాధ్యతని మీరే స్వీకరించండి అని చెప్పి వారు దేహత్యాగం చేస్తారు. రామానంద స్వామి గారు ఎందుకు గుర్తుపట్టారు అంటే ద్వాపరయుగంలో వారు కృష్ణుడి దగ్గర ఉన్న లా మినిస్టర్ ఉద్ధవుడు అనమాట. చాలా ఇంటెలిజెంట్ అనమాట. కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఈ జన్మలో కూడా ఆ పూర్ణ పురుషోత్తర నారాయణుని గుర్తుపెట్టి ఆశ్రమ బాధ్యతలు ఇచ్చే ముందు వారి పేరుని సహజానంద, అంటే సహజంగానే ఆనంద స్వరూపుడు భగవంతుడు కాబట్టి సహజానంద నామకరణ చేసి వారు దేహత్యాగం చేసిన తర్వాత సహజానంద స్వామి 14వ రోజు స్వామినారాయణ మహామంత్రాన్ని మనకి ఉపదేశిస్తారు. అందులో స్వామి అంటే అక్షర బ్రహ్మ. భగవద్గీతలో 8వ అధ్యాయంలో చెప్పిన శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన అక్షర బ్రహ్మ ఇప్పుడు మనకి ప్రకటంగా ఆ మంత్రం ద్వారా మనకి ఉద్భవించి ఆ తర్వాత నారాయణ అంటే పరబ్రహ్మ. ఈ అక్షర బ్రహ్మ గుజరాత్ బాద్రా జిల్లాలో జననం తీసుకొని ఈ యొక్క సహజానంద స్వామి ఆ అక్షర బ్రహ్మని గుణాతీతానంద స్వామిని అందరికీ పరిచయం చేయించడం కూడా జరిగింది. తద్వారా తర్వాత 31 సంవత్సరాలు ఆత్మవిద్యతో అద్భుతమైన సత్సంగాలు జరుపుతూ 49వ ఏట వారు అక్షరధామానికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మనకి అక్షర బ్రహ్మని ఇస్తూ పరిచయం చేయించి 6 అక్షరధామాలు కూడా వారు స్వయంగానే కట్టించారు. ఆ 31 సంవత్సరాలు వారు వివిధ ప్రాంతాలలో చెప్పబడిన సత్సంగ విషయాలని గ్రంథస్థం చేయడం 4 పరమహంసలు చేశారు. అదే మనకి వచనామృతంలో రూపంలో మనకి లభ్యమవుతుంది. ఇవాళ కథామృతంలో భాగంగా సారంగ్పూర్ వచనామృతం 8లో స్వామినారాయణ భగవాను చెప్పిన ఈర్ష్య అనే ఒక విషయం పైన మనం ఇవాళ కథామృతాన్ని
తెలుసుకుందాం. స్వామినారాయణ భగవాను సహజానంద స్వామి వచనామృతం సారంగపూర్ 8లో ఈర్ష్య ఎలా ఉత్పన్నమవుతుంది అని చాలా వివరంగా వర్ణించారు. ఈర్ష్య అనేది మానవ జన్మలో మనకి మానాభిమానాలతో నుండి ఉత్పన్నమవుతూ ఉంటుందన్నమాట. మానం నుంచి ఉత్పన్నమవుతూ ఉంటుందన్నమాట. ఈర్ష్య ఉత్పన్నమైన వెంటనే దాంతోపాటు తన సోదరుల రూపంలో కామ, క్రోధ, మద, మత్స, క్రోధం, అహంకారం, ఆకర్షణ ఇవన్నీ కూడా స్నేహితులు తన సోదరుల రూపంలో ఈర్ష్యతో పాటు ఉత్పన్నమవుతాయి అన్నమాట. ఈ ఈర్ష్య వల్లనే అనేక అనర్థాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఈర్ష్య అనేది మనకి చాలా ఒక పెద్ద రోగంలాగా మనకి తగిలి మన జీవితాలని నాశనం చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈర్ష్యతో ఉన్న వాళ్ళు తన సమానంగా జీవించే వాళ్ళని సహించరు. ఈర్ష్యతో ఉన్న వాళ్ళు తనకి దిగువ స్థానంలో ఉన్న వాళ్ళని సహించరు. ఈర్ష్యతో ఉన్నవాళ్ళు వారి పై భాగంలో పై స్థితిలో ఉన్న వారిని కూడా సహించరన్నమాట. ఈ 3 స్థితులని ఒక చిన్న ఉదాహరణ ద్వారా జరిగిన సంఘటనల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. గరుడ ప్రథమ ప్రకరణం 4వ వచనామృతంలో కూడా సహజానంద స్వామి చాలా వివరంగా ఈర్ష్యని అర్థం చేసుకోనికి, ఈర్ష్య గురించి తెలుసుకోనికి నారదుడి ఉదాహరణ మనకి ఇస్తాడనమాట. ఒకానొక సమయంలో నారదముని వైకుంఠంలోని లక్ష్మీనారాయణుడి దర్శనానికి వెళ్తారనమాట. ఆ సమయాన తంబూరుడు అనే ఒక గంధర్వుడు అద్భుతమైన గానాన్ని లక్ష్మీనారాయణుడి సన్నిధిలో చేసి లక్ష్మీనారాయణుడు మన్ననలు పొంది వారి చేత బహుమతులను స్వీకరించే దృశ్యాన్ని నారదుడు చూస్తాడనమాట. ఈ దృశ్యాన్ని చూసిన నారదుడు తాను స్వయంగా బ్రహ్మపుత్రుడు అయినా అద్భుతమైన బ్రహ్మచర్యత్వం పాటిస్తున్నా కూడా పంచ విషయాలకి లోనయ్యి ఈ ఒక్క తంబూరుడు చేసే గానాన్ని నేను కూడా చేసి లక్ష్మీనారాయణుడి ప్రసన్నం పొందాలి అని చెప్పి ఒక ఆలోచన పుడుతుందన్నమాట. తదుపరి వారు సకల కళలకు నటరాజ స్వరూపుడైన శంకరుడి దగ్గర సన్నిధికి వెళ్ళి కైలాసానికి వెళ్ళి వారిని ప్రసన్నం చేసి అద్భుతంగా నటరాజస్వామి ద్వారా తంబూరుడు ఏ గానాన్నైతే ప్రదర్శన చేశారో ఆ గానాన్ని కూడా ఆ శంకరుడు నటరాజ స్వరూపుడు ద్వారా వారు అనుగ్రహం పొంది తిరిగి లక్ష్మీనారాయణుడి సన్నిధి అయిన వైకుంఠానికి వచ్చి తను కూడా ప్రదర్శన చేస్తాడనమాట. కానీ ఆ ప్రదర్శనలో భాగంగా తాను చేసిన గానానికి లక్ష్మీనారాయణుడు ప్రసన్నం కాక ఉండడంతో తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి 7 మన్వంతరాలు అంటే ఒక్కొక్క కల్పమే 1000 మహాయుగాలు. అలా 1000 కల్పాలు అయితే ఒక మన్వంతరం. ఒక మహాయుగానికే 43,20,000 సంవత్సరాలుంటే ఒక కల్పము 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 చేస్తే ఒక మన్వంతరం అవుతుంది. అలా ఒక 7 మన్వంతరాల సమయాన్ని ఘోరమైన తపస్సు రూపంలో వారు గానాన్ని నేర్చుకొని తిరిగి మళ్ళీ రెండో ప్రయత్నపూర్వకంగా లక్ష్మీనారాయణుడి సన్నిధి అయిన వైకుంఠానికి వస్తారు. అప్పుడు ఆ ప్రదర్శన చూసి ఆ గానాన్ని చూసి లక్ష్మీనారాయణుడు ప్రసన్నం కాడనమాట. అప్పుడు అరే రెండో ప్రయత్నం కూడా విఫలమైంది, ఇప్పుడు ఏం చేయాలి? ముందు ప్రయత్నమైన సకల నటరాజుడి స్వరూపం ద్వారా మనం నేర్చుకున్న మనకి ప్రసన్నం కాలేదు. లక్ష్మీనారాయణుడు స్వయానా 7 మన్వంతరాలు ప్రయత్నం చేసినా కాలేదు. మరి మూడో ప్రయత్నము తుది ప్రయత్నం ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తుండగా తనలోని ఈర్ష్య అనే దోషము కనబడి ఇంకా ఈ ఒక కలుషితం చేత ఈ ప్రసన్నంని నేను కోల్పోతున్నాను అని చెప్పి గ్రహించి స్వయాన తంబూరుడు నివసించే గంధర్వ స్థానానికి వచ్చి
తంబూరుణ్ణి స్వయాన గురువుగా స్వీకరించి తంబూరు చేతనే ఆ గానాన్ని నేర్చుకొని మానాన్ని పక్కన పెడితేనే ఈ ప్రయత్నపూర్వకంగా వారు చేయగలిగారు. మానాభిమానాలు రెండు ప్రయత్నంలో ఉండడం ద్వారా వారు తంబూరుణ్ణి గురువులాగా స్వీకరించలేకపోయాడు. అయితే తంబూరుడి చేత ఎప్పుడైతే గానాన్ని నేర్చుకున్నాడో ఆ గానాన్ని లక్ష్మీనారాయణుడు సన్నిధిలో వైకుంఠంలో ఎప్పుడైతే మూడో ప్రదర్శన చేశాడో విష్ణుమూర్తి ఆ లక్ష్మీనారాయణుడు స్వరూపుడు ప్రసన్నమయ్యి తంబూరుడికి ఎలా అయితే ప్రశంసలు కురిపించాడో ఇప్పుడు నారదమునికి స్వయాన ఒక తంబూరుడి పేరుతో తంబూరుడనే ఒక ఇన్స్ట్రుమెంట్ని క్రియేట్ చేసి ఆ తంబూరాన్ని తనకి బహుకరిస్తాడనమాట. ఇప్పుడు మనం నారది మెడలో చూసే తంబూరము అలా తనకి ప్రాప్తి అయిందనమాట. తనొక గుర్తులాగా ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈర్ష్య అనేది మన జీవితంలో ఎంత అగాధాలు, ఎంత భగవంతునికి ప్రసన్నతకి దూరం చేస్తుందో అన్నది విషయాన్ని ఇదొక మంచి ఉదాహరణగా విశ్వంలో ఉన్న సమస్త జీవులు గ్రహించాలని ఈ నారదుని ఉదాహరణ గరుడ ప్రథమ ప్రకటన 4వ వచనామృతంలో స్వామినారాయణ భగవాను సహజానంద స్వామి వర్ణించడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి ఈ ఈర్ష్య అనే తత్వంతో సమంగా ఉన్నవాళ్ళు, ఈర్ష్యతో ఉన్నవాళ్ళు సమంగా ఉన్న వాళ్ళతో ఎలా జీవితాన్ని దూరం అవుతున్నారు, కింది స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎలా దూరం అవుతున్నారు, పై ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళతో ఎలా దూరం అవుతున్నారని కొన్ని సంఘటనల ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా కింది స్థాయి నుంచి మనం మొదలు పెడతాం. జర్మన్లో ఒక నవలాకర్త ఉండేది, నవలిస్ట్ అంటే నవలలు రాస్తూ ఉండేదన్నమాట. చాలా అద్భుతమైన దేశ విశేషాలలో తను రచించిన నవలలు చాలా అమ్ముడుపోయేటి అనమాట. అయితే తనకి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు కూడా చిన్నతనం నుంచే తల్లి ఎలా అయితే నవలలు రాస్తుండేదో ఆ కొడుకు కూడా చిన్న చిన్న స్టోరీసు, చిన్న చిన్న కథల్లాగా రూపంలో రాస్తూ తను కూడా ఒక నవలకర్త అవుతాడనమాట. కానీ ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిన తల్లి ఆ ఎదుగుతున్న కొడుకు స్థితిని చూసి ఈర్ష్య డెవలప్ అవుతుందన్నమాట. అరే, ఇంత నేను నా కడుపులో పుట్టినవాడు, నాకు రావాల్సిన అవార్డులు కూడా వాడే కొట్టేస్తున్నాడు, నాకు రావాల్సిన పేరు ప్రతిష్టలు ఇప్పుడు వాడు కొట్టేస్తున్నాడు అన్న ఒక ఈర్ష్య డెవలప్ అయ్యి తుదిగా ఏమవుతుందంటే ఆ కొడుకునే అంతం చేసే స్థితికి వచ్చి ప్రయత్నపూర్వకంగా తన కొడుకుని అంతం చేసే ఒక కార్యక్రమాన్ని తన ప్రక్రియ చేస్తుందన్నమాట. చూడండి, సొంత కుమారుణ్ణి కూడా తనతో దూరం చేసుకునే తత్వము తనలో ఉత్పన్నమైందంటే కారణం ఏంటి? తనలో ఈర్ష్య ఉండడం వల్ల మానాభిమానాలకి వెళ్ళి ఈర్ష్య ఉత్పన్నం చేసుకుని అంత దుస్థితికి దిగజారుతున్నారన్నమాట. రెండోది, ఇప్పుడు సమపాలంగా ఉన్న వాళ్ళలో ఈర్ష్య ఉన్నవాళ్ళు సమపాలంగా ఉన్న వాళ్ళని ఎలా తాను స్వీకరించరు అన్నది ఉదాహరణగా చూద్దాం. పూర్వము రామపురము అనే ఒక ఊరిలో ఒక అద్భుతమైన శిల్పి ఉండేవాడనమాట. ఆ శిల్పికి 2 కుమారులు ఉండేవారు, రామదత్తుడు, సోమదత్తుడు. రామదత్తుడు తండ్రి ద్వారా శిల్పి విద్యని నేర్చుకొని అద్భుతమైన శిల్పి అవుతాడనమాట. కొంతకాలానికి ఆ 2 కొడుకులు పెద్దగా అయిన తర్వాత, మంచి వయసు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారు కాలం చేస్తారు. ఈ పెద్ద కొడుకైన రామదత్తుడు తండ్రి దగ్గర నేర్చుకున్న శిల్పి విద్యని ప్రదర్శిస్తూ ఇంట్లోనే ఆ విద్య ద్వారా శిల్పులని చెక్కుతూ అందరికీ ఇస్తూ ఆ వచ్చిన ధనంతో వారి జీవితాన్ని గడుపుదేవారనమాట. అయితే సోమదత్తుడు తండ్రి గారు చెప్పిన విద్యని నేర్చుకోకుండా మామూలుగా గురుకులానికి వెళ్ళి విద్యను నేర్చుకునేవాడు. అందులో భాగంగా వారు జగన్నాథుడు అనే ఒక గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ విద్యని అభ్యసిస్తూ ఉంటాడనమాట. అక్కడ జగన్నాథుడి దగ్గర చాలా వేలాది మంది విద్యార్థులు ఉంటారనమాట. అయినా కూడా ఆ వేలాది మంది విద్యలలో సోమనాథుడు అతి అద్భుతమైన విద్యని గ్రహించడం చూసి ఆ జగన్నాథుడు ఒక సోమనాథుడికి అద్భుతంగా తన దగ్గరున్న సమస్త విద్యని బోధించడానికి సంకల్పించుకుంటాడనమాట. అయితే కొంతకాలం అయిన తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు వారి ఆశ్రమానికి, ఆ గురుకులానికి ఒక ఆనందుడు అనే ఒక శిష్యుడు చేరతాడనమాట.
ఈ సోమనాథుడు లాగానే ఆనందుడు కూడా అతి తక్కువ సమయంలోనే గురువు మన్నలు పొంది గురువు దగ్గర ఉన్న సమస్త శాస్త్ర గ్రంథాన్ని అంతా కూడా ఆ ఆనంద అనే శిష్యుడికి కూడా ఆ గురువు బోధించనీకి సంకల్పించుకుంటాడనమాట. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్న సోమనాథుడు, అరే గురువుగారు నాకు విద్యని సొంతంగా ఇస్తానన్నారు, మరి ఇప్పుడేమో ఆనందుడు కూడా పంచుతున్నాడు, దానివల్ల నాకంటే వారు ఆ ఆనందుడు ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇది ఏదో విధంగా ఆనందుణ్ణి మనం ఆపాలి అని చెప్పి ఒకానొక సందర్భంలో వారి గురువరుల ఆజ్ఞ ప్రకారము అందరూ శిష్యులు కూడా అడవి ప్రాంతానికి ఆవులు మేపనీకి వెళ్తున్నప్పుడు ఆ వెళ్ళే సమయంలో ఆనందుడిని మిగతా సోదరుల పక్క నుంచి తప్పించి ఒక శూన్యమైన స్పేస్కి తీసుకెళ్ళి అక్కడ ఎవరి లేని స్థితిలో చూసి ఆనందుణ్ణి తన శక్తితో కింద పడగొట్టి కాలును మలిచి కింద పడగొట్టి ఒక పెద్ద బండరాయి తీసుకొని ఆనందుణ్ణి చంపే ప్రయత్నము చేస్తూ ఉంటాడనమాట. అప్పటివరకు ఆ ప్రయత్నపూర్వకంగాలో భాగంగానే అప్పుడే తన దగ్గర ఉన్న సోదరులు అందరూ చూసి, విద్యార్థులు చూసి ఈ ఒక గట్టి కేకలు వేసేసరికి ఆ సోమనాథుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ ఊరికి వచ్చేస్తాడనమాట. వచ్చి అన్నగారిని కలుస్తాడనమాట, రామదత్తుడిని. రామదత్తుడు అప్పుడు పూర్వము ఆ విద్యని అభ్యసించడానికి వెళ్ళిన స్థితి ఇప్పుడున్న స్థితిలో రామదత్తుడిలో చాలా మార్పు కనబడుతుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు రామదత్తుడు వాళ్ళ ఇంటికి ఎదురుగా ఇంకొక కొట్టు పెట్టి ఇంకొక వ్యాపారవేత్త శిల్పులను అమ్ముతూ ఉంటాడనమాట. అది చూసిన ఆ గ్రామస్తులంతా కూడా ఆ కొత్త కొట్టులోనే కొత్త శిల్పి దగ్గరనే అన్ని బొమ్మలు కొంటూ ఉంటారు. రామదత్తుడి వ్యాపారము కొంత దిగువ స్థాయికి వస్తుందన్నమాట, కొంత వ్యాపారం తక్కువ అవుతుందన్నమాట. అప్పుడు ఆ సోమదత్తుడు మళ్ళీ అప్పటికే ఈర్ష్యతో ఉన్న ఆ సోమదత్తుడు తన రామదత్తుడైన అన్నగారి దగ్గర ఇలా అంటాడనమాట, నేను సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రస్తావన చేస్తాము, మనం వంశపరకంగా ఈ ఊళ్ళో మనమే అమ్మాలి కదా, మనకంటే ఈ మిగతా ఆ శిల్పుని ఎలా ఊర్లోకి అసలు ఎంటర్ కానిచ్చారు, ఇది అన్యాయం కదా అని చెప్పి వారిని అమ్మకుండా ఆ ఒక ఎదురుగా ఉన్న కొత్త దుకాణంలో నుంచి శిల్పునికి అమ్మకుండా చెయ్యాలి అని చెప్పి నేను కంప్లైంట్ చేస్తాను, నువ్వేం బాధపడకు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు రామదత్తుడు అంటాడు, చూడు వంశంగా వస్తుంది కరెక్టే, కానీ ఎదురుగా ఉన్న వాళ్ళ వ్యాపారం చేసుకోవడంకు మనం ఎంత చేస్తున్నామో వారికి కూడా అంతే హక్కు ఉంటుంది, మనం వాళ్ళని ద్వేషించవద్దు అని చెప్తాడనమాట. ఈ సంఘటన అయిన తర్వాత కొన్ని రోజులకి ఊరిలో అలా తిరుగుతూ ఉంటాడు సోమనాథుడు. అప్పుడు ఒకానొక భక్తుడి చేతిలో ఒక మంచి బొమ్మ కనబడుతుందనమాట. ఎక్కడ కొన్నావు ఇది అంటే, ఇప్పుడు కొత్త కొట్టు పెట్టారు కదా, అక్కడ కొన్నాను అని చెప్తాడనమాట. కానీ అది జాగ్రత్తగా పరిశీలించిన సోమనాథుడు ఈ ఒక్క బొమ్మని 110% మన అన్నగారైన రామదత్తుడే చెక్కాడు అన్నది గుర్తుపడతాడనమాట. అప్పుడు ఈ గుర్తుపట్టి తను ఈ ఒక్క సందర్భము ఆ ఒక్క కొట్టులో ఎదురుంగ కొట్టులో ఎందుకు ఆ ఎక్కువ బొమ్మలు అమ్ముడుపడుతున్నాయి అని ఒక రహస్యాన్ని తెలుసుకొని ఆ ఊరి నుంచి మళ్ళీ తిరిగి తన జగన్నాథుడు అయిన గురుకులానికి వెళ్ళి ఆనందుడితో స్నేహం చేసి అద్భుతంగా పాండిత్యాన్ని నేర్చుకొని పండితుడయ్యి తర్వాత కాలంలో మళ్ళీ రామదత్తుడి దగ్గరికి వస్తాడనమాట. ఆ రెండోసారి వచ్చినప్పుడు రామదత్తుడు ఈ సోమనాథుడిని అడుగుతాడనమాట, మధ్యలో నువ్వు వచ్చావు కదా, మళ్ళీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతాడనమాట. అప్పుడు అన్నగారి దగ్గర పాదాభివందనాలు చేస్తూ తనలో ఈర్ష్యాభావం ఏదైతే ఉత్పన్నమైందో నీ జీవితంలో నేను అది చూసిన తర్వాత ఆ ఈర్ష్య లేకుండా నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీవు చేసిన బొమ్మలే వారికి ఇచ్చి వారి చేత వారికి ఒక వ్యాపారాన్ని ఇంకా అద్భుతమైన రీతిలో మీరు చేయించిన రీతిని చూసి నేను ఆశ్చర్యపోయాను అని చెప్తాడనమాట. అప్పుడు రామదత్తుడు అంటాడు, నీలో ఒక ఈర్ష్య వల్లనే నీవు తిరిగి వచ్చావు, ఆ ఈర్ష్య నీలో పోగొట్టనీకే నేను నా స్నేహితుడిని పక్క ఊరిలో ఉన్న నా స్నేహితుని వచ్చి మన ఇంటికి ఎదురుగా ఒక వ్యాపారాన్ని పెట్టుమని నేనే చెప్పాను, తనకి బొమ్మలు కూడా నేనే ఇచ్చాను అని చెప్పేవాడనమాట. అప్పుడు ఆ రహస్యాన్ని గ్రహించి ఇంకా అన్నదమ్ములు చాలా అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. మనల జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు కొల్లోలుగా వస్తూ ఉంటాయి.
మనము మన స్నేహితులు, మన చుట్టాలు, మనలో ఈర్ష్య భావన ఎవరైతే ఉందో అది పోగొట్టే ప్రయత్నము మనం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకొకటి, మనము మూడో స్థితిలో చూస్తే మనకన్నా హై లెవెల్లో ఉన్న వాళ్ళలో మనము దూరం అవుతాము ఈర్ష్య వల్ల అనేది ఒక ఉదాహరణ. స్వామినారాయణ భగవాన్ ఉన్నప్పుడు తాను స్వయంగా ముక్తానంద స్వామి అనే ఒక సీనియర్ సాధువు ఉండేవారనమాట. వారికి ఒక ఆజ్ఞ చేస్తారనమాట. ఏంటంటే, వేదాంతాచార్యుల దగ్గరికి వెళ్ళి శాస్త్ర చర్చ చేయి అని ముక్తానంద స్వామికి ఒక ఆజ్ఞ ఇస్తారనమాట. ఈ చారులు ఏంటంటే చాలా ప్రావీణ్యుడు అనమాట. ముక్తానంద స్వామి తన దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ ప్రకారము వేదశాస్త్ర చర్చ చేసి వారితో నెగ్గి తిరిగి వచ్చి స్వామినారాయణ భగవాన్కి ఈ విషయం చెప్తాడనమాట. అప్పుడు స్వామినారాయణ భగవాను సభలో అందరికీ మిశ్రి పంచిపెడతాడనమాట. ఎందుకంటే గెలిచాడు కాబట్టి. ఈ సందర్భము చూసిన నిర్వికల్పానంద స్వామి, హర్యనందానంద స్వామి చూసి ఈర్ష్యతో సహించుకోరనమాట. ఈ సందర్భాన్ని గ్రహించిన స్వామినారాయణ భగవాను దుఃఖిస్తాడనమాట. చూడు, నా దగ్గర శిష్యులుగా చేరి సాధుత్వం తీసుకున్న వాళ్ళు కూడా ఈర్ష్యకు లోనవుతున్నారు అని చెప్పి చాలా దుఃఖపడతాడనమాట. ఈర్ష్య వలన మన జీవితాలే కాదు, దేశము మరియు మన జీవితము మరియు భగవంతుడికి భక్తికి కూడా మనము దూరం అవుతూ ఉంటామన్నమాట. భక్తి చేసే సేవకు కూడా మనము దూరం అవుతూ ఉంటామన్నమాట. ఒకసారి స్వామినారాయణ భగవాను ఒక ఊరికి వెళ్తాడనమాట. ఆ ఊరిలో 2 అక్కచెల్లెళ్ళు ఉంటారనమాట. అయితే ఇద్దరు కూడా భక్తి రూపంలో స్వామినారాయణ భగవాన్ని ఆహ్వానిస్తారు. అయితే 3 రోజులు ఆ ఇంట్లో ఉన్న చిన్న చెల్లెలికి వంట చేసి తనకి ఈ ఒక్క భోజన ప్రసాదము ఇవ్వాల్సిందిగా ఒక చిన్న సేవా రూపంలో ఆ స్వామినారాయణ భగవాను చిన్న చెల్లెలకి ఇస్తాడనమాట. అరే, నేను కూడా భక్తి చేస్తున్నాను అని ఆ పెద్ద చెల్లెలు ఈ చెల్లెల మీద ఈర్ష్యాభావము డెవలప్ చేసుకుంటుంది అనమాట. మరి నా చేత ఎందుకు తాను స్వీకరిస్తలేడు అని చెప్పి, సరే ఈ చిన్న చెల్లెలు చేసిన వంటలో ఏదో విధంగా అది అరుచిగా, అంటే రుచికరంగా లేకుండా మనం చేసి ఆ స్వామినారాయణ భగవాన్ దగ్గర ఆ చిన్న చెల్లెలకి ఆశీర్వాదం దొరికేటట్టు దూరం చేయాలి అని చెప్పి తన మనసులో ఒక ఈర్ష్యా భావాన్ని పెంపొందించుకుంటుందన్నమాట. అయితే 3 రోజులు ఆ భోజన స్వీకారం చేస్తున్న స్వామినారాయణ భగవాను ఆ చిన్న చెల్లెలు చేసిన వంటలో కొద్దిగా ఎక్కువ ఉప్పు వేసి అది రుచికరంగా లేనట్టు చేస్తుందన్నమాట. 4వ రోజు ఎప్పుడైతే స్వామినారాయణ భగవాను తన ఇంకా ఆ ఊరు నుంచి వెళ్తుంటాడో అప్పుడు తన అక్క ఆ పెద్ద చెల్లెలు ఆ స్వామినారాయణ భగవాన్తో ఇలా ప్రస్తావిస్తుందన్నమాట. రుచికరంగా ఉన్నాయా వంటలు అని అడుగుతుందన్నమాట. అప్పుడు స్వామినారాయణ భగవాన్ ఒక నవ్వి వెళ్ళిపోతాడనమాట. తనకి తెలుసు, నువ్వు నాకు ఎంతో రుచికరంగా ఆ వంట ఉండేటట్టు చేశావు కదా అని ఒక మాట అని వెళ్ళిపోతాడనమాట. అది గ్రహించిన తన పెద్ద చెల్లెలు అప్పుడు అనుకుంటుందన్నమాట, నా ఈర్ష్యాభావం వల్ల స్వామినారాయణ భగవాన్కే కాకుండా ఆ వంటని నా ఇష్టదైవానికి కూడా అదే రుచిని చూపెట్టాను. ఎంతో అజ్ఞానంలో చూడు నేను ఎంత ద్రోహం చేశాను దేవుడికి అని చెప్పి అనుకుంటుందన్నమాట. అలా మనము మానాభిమానాలకు వచ్చి ఈర్ష్యని మనలో ఉత్పన్నం చేసుకొని మనం ఎంతో భగవంతుడికి ఒక దుర్లభమైన మానవ జన్మలో పుట్టి మానవ జన్మలో భక్తి చేసుకునే ఒక అవకాశాన్ని కూడా మనము కోల్పోతున్నాము. అయితే భద్రేస్వామి గారు ఆచార్యులు, వారు ఆ స్వామినారాయణ భగవాను భాష్యాన్ని, అక్షర పురుషోత్తమ భాష్యాన్ని వారు మనకి అందించారనమాట. అది కూడా 3 గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రాల ఆధారంగా త్రై ప్రస్తావనగా ఆ 3 గ్రంథాలకిలో ఉన్న శాస్త్రజ్ఞానానికి నిరూపణ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా అసలు భాష్యం రాసడమే పెద్ద పని అయితే, అంతేకాకుండా వారు స్వామినారాయణ ఆజ్ఞ ప్రకారము స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే వాద్ గ్రంథాన్ని కూడా రచించారనమాట. వాద్ గ్రంథం అంటే అపోజిషన్ అనమాట. అంటే దీనికి నిరూపణ కాకుండా దీనిని ఎలా ఖండించాలి అన్నది కూడా మనము
ఆ వాది గ్రంథంలో రాస్తారనమాట. అంటే అపోజిషన్ లాగా ఉండాలన్నమాట. వాది గ్రంథంలో కూడా భద్రేస్వామి గారు ఎలా రాశారంటే, మిగతా సాంప్రదాయాల్లో చెప్పిన మాటలని కూడా ఏ విషయాన్ని కూడా కించపరచకుండా వాది గ్రంథాన్ని రాశాడనమాట. చూడండి, ఎంత అద్భుతమైన జ్ఞాని కాకపోతే భద్రేస్వామి గారు ఇప్పుడు మనకి 6 దర్శనాలు ఉన్నాయి, షడ్ దర్శనాలు. ఈ స్వామినారాయణ అక్షర పురుషోత్తం సిద్ధాంతము మనకు కాశీలో కానీ తిరుపతిలో ఉన్న సంస్కృత మహావిద్యాలయంలో వారు తెలిపినప్పుడు ఇది 7వ దర్శనంగా ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన భద్రేస్వామి గారు మిగతా సాంప్రదాయాల్లో ఉన్న వాది గ్రంథంలో ప్రతిపాదించిన మిగతా సాంప్రదాయ విషయాలను ఇంత కించపరచకుండా ఎంత అద్భుతంగా మనకు అందించాడో చూడండి. 2018లో మనకి పూజ్య మహన్ స్వామి గారు గోల్డ్ కోస్ట్, అంటే ఆస్ట్రేలియాలోని ఒక పట్టణం పేరు గోల్డ్ కోస్ట్, అక్కడికి వెళ్ళారనమాట. అక్కడ సాధువులు, తన దగ్గర ఉన్న భక్తులందరూ ఒక విషయాన్ని ప్రస్తావించారనమాట. స్వామి, మన చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉంటారు, మన గురించి ఎంతో ద్వేషిస్తూ ఉంటారు. మరి ఇలాంటి కలుషితమైన వాతావరణంలో మనం ఎలా జీవించాలి, వాళ్ళతో ఎలా మెలగాలి, వాళ్ళతో ఎలా మనం మాట్లాడాలి, వాళ్ళతో ఎలా ప్రవర్తన ఉండాలి అని చెబితే ఆ మహన్ స్వామి గారు 3 మాటలు సమానమైన మాటలతో సమాధానం చెప్పారు. వారు ఏమన్నారంటే, వారితో కూడా హిత్గా ఉండు, అంటే హితం చేసుకుంటా ఉండు, మంచి చేసుకుంటా ఉండు, వాళ్ళలో అవగుణాలు లెక్క పెట్టకుండా ఉండు. అప్పుడే మనకి 4 పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామతో పాటు మనకి మోక్షం ప్రదాదం అవుతుంది. భగవంతుని ప్రసన్నం చేసుకునే అద్భుతమైన యోగము మానవ జన్మలో మనకి ఏదైతే దుర్లభంగా దొరికిందో అది మనకి ప్రాప్తి అవుతుందని పూజ్య మహన్ స్వామి గారు చెప్పారు. ఈ యొక్క కథామృతంలో ఈర్ష్య గురించి మనం తెలుసుకున్న తర్వాత మన ఒక ప్రార్థనలు ఆ ఒక్క ప్రకట గురువారి మహన్ స్వామి గారి చరణావిందు దగ్గర, ప్రకట గురువు దగ్గర, ప్రకట అక్షర పురుషోత్తముడి పాదపద్మముల దగ్గర మనం సమర్పించుకుంటూ మన జీవితంలో ఎట్టి పరిస్థితిలో కూడా పంచవిషయాలతో, మానాభిమానాలతో ఈర్ష్యకి లోను కాకుండా మన ఒక శేష జీవితాన్ని గడిపి భగవంతుడికి ప్రియభక్తుడయ్యి భగవంతుడి దగ్గర ముక్తి స్థితితో మనం ఇంకా ఎప్పటికీ ఉండే ఆశీర్వాదాలను మన మీద కురిపించాలని ప్రకట గురువారి మహాన్ స్వామి గారికి ప్రార్థన సమర్పించుకుంటూ ఇవాళ కథామృతాన్ని మనం ముగిద్దాం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై.